డియర్ ఫ్రెండ్స్, మీకు రోజుకి 24 గంటలు కూడా టైం సరిపోవట్లేదా? ఏ పని కావట్లేదా? టైం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. ఎంత సమయం కూడా సరిపోవట్లేదు, నాకు ఈ 24 అవర్స్ కూడా సరిపోవట్లేదు అని పలుకుతూ ఉంటారు. కానీ యూనివర్స్ ఏం చెప్తుందో వినండి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ ఆగస్ట్ నెల ఈ 9వ తారీఖున మనం హైదరాబాద్ లో కోటీశ్వర్లు అయ్యే క్లాస్ ని, కోటీశ్వర్లు ఎట్లా అవ్వాలి, ఆ సీక్రెట్స్ ఏంటన్నీ కూడా ఈ క్లాస్ లో మనం నేర్పించడం జరుగుతుంది. ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా బెంగళూరులో ఈ ఆగస్టు 16వ తారీఖు ఆదివారం మనం కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు ఎట్లా అవ్వాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఉద్యోగం ఎలా పొందాలి, పెద్ద పెద్ద ప్యాకేజీలతో కూడుకున్న ఎంఎన్సీ కంపెనీలో, ఇంటర్నేషనల్ పరంగా అతిపెద్ద కంపెనీస్ లో ఎట్లా పొందాలి, ఇంకా బిజినెస్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యం ఎట్లా కోరుకోవాలి, ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం కోరుకునే కోరికలు ఆ విశ్వశక్తి ఆశీస్సులతో ఎలా తీరుతాయి, ఆ సీక్రెట్స్ ఏంటి, అడిగే విధానం ఏంటి, ఆ విధంగా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎట్లా చేయాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి, ఈ మనీ మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, మిగతా మెడిటేషన్ ఎందుకు చేయకూడదు, క్రియేషన్ బుక్ లో ఎప్పుడు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, రాసుకుని ఏం చేయాలి, ఆ విధంగా ఇంకా అడ్వాన్స్డ్ హోపోనోపోనో దేనికి పనికొస్తుంది, ఎట్లా చేయాలి, ఏంజల్స్ ని, గార్డియన్ ఏంజల్స్ ని ఎట్లా కోరుకోవాలి, డే అంతా ఎలా ఉండాలి, ఇంకా అనేక సీక్రెట్స్ ఏంటి, ఇంకా ఒక్కొక్కరితో విడిగా కూడా పర్సనల్ గా మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి మాత్రమే వినిపించేలా ప్రత్యేకంగా ఆ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేక బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఏంజల్ పౌడర్ తో, తైలంతో ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ యొక్క క్లాసెస్ కి బెంగళూరు 16వ తారీఖు ఆగస్టు ఈ నెల సండే జరిగే క్లాసెస్ కి ఎక్కడి నుంచి అయినా అటెండ్ అవ్వచ్చు. ఫ్యామిలీస్ కూడా అటెండ్ కావచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 బిజినెస్ క్లాసు, పర్సనల్ క్లాసు, ఒక వ్యక్తికి, ఒక ఫ్యామిలీకి విడిగా కూడా మనం అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీరు ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు, లేదా మీ ప్లేసెస్ లో మీరు ఫ్యామిలీ అంతా ఎక్కడున్నా సరే మీరు మాట్లాడుకుని మీకు ఎలా కావాలో అలా కూడా మీరు మాట్లాడవచ్చు. అదేవిధంగా బిజినెస్ విజిట్, హౌస్ విజిట్, చాలా కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టి లాస్ అయిపోతూ ఉంటారు. అక్కడ నెగిటివ్ ప్రవేశించింది అనమాట. ఆ నెగిటివ్ ఎలా పోగొట్టాలి, ఆ బిజినెస్ మళ్ళీ లాభాల బాటలోకి వెళ్ళేలాగా ఏం చేయాలి, ఆ సీక్రెట్స్ ఏంటనేది కూడా ఆ బిజినెస్ విజిట్ లో, హౌస్ విజిట్ లో మనం రెమెడీస్ అన్ని చేసి మళ్ళీ వాడు ఆరోగ్యకరంగా ఫ్యామిలీ అంతా ఉండేలాగా అప్పుడున్న అటువంటి దోషాన్ని పోగొట్టి మనం వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే 24 గంటలు సరిపోవట్లేదు, చాలట్లేదు నాకు అసలు టైం అనండి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, టెన్షన్ పడితే, స్ట్రెస్ గురవుతే నాకు టైం లేదంటే దానికి సొల్యూషన్ ఏమనుకుంటారు. మీకు తెలియకుండా మీరేం రిలీజ్ చేస్తున్నారు, మొత్తం నెగిటివ్ రిలీజ్ చేస్తున్నారు. నాకు టైం లేదు అంటాం ఏంటి, నాకు టైం సరిపోవట్లేదు అంటాం ఏంటి, నెగిటివ్. నాకు చాలా సమయం ఉంది, నా పనులన్నిటికీ చాలా సమయం ఉంటుంది, నాకు నా పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి కూడా పోలేడంత సమయం ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రోజు నుంచి అది ఆపేసి ఇది పలకాలి. ప్రతి పనికి చాలా సమయం నాకు మిగులుతుంది, చాలా ఈజీగా అన్ని పనులు చేస్తున్నాను, విశ్వానికి కృతజ్ఞతలు అంటూ చాలా ప్రేమగా సమయానికి కూడా థ్యాంక్ యూ చెప్తూ స్ట్రెస్ గురవకుండా మీరు మీ ఆఫీసులో మీ పనుల మీద వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మీరు ఫ్రెష్ అయిన తర్వాత, వెళ్లే సమయానికి రెడీ అయిన తర్వాత ఉత్తర ముఖంగా కూర్చుని ప్రశాంతంగా, కుదిరితే ఏంజల్ పౌడర్ స్మెల్ చూస్తూ, తెలియని వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవచ్చు, స్మెల్ పీలుస్తూ ఆ స్మెల్ కి ఒక నెగిటివ్ ఏదైతే కంగారు పడుతున్నామో అది బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు రాజకీయ నాయకుల, ఒక కంపెనీకి సీఈఓనా, కంపెనీ చైర్మన్, ఎవరైనా కావచ్చు, దేనికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా మీరు మీ పనికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని చాలా కూల్ గా ఆ ఏంజల్ పౌడర్ వాసన చూసి ఉత్తరముఖంగా కూర్చొని హృదయం మీద చేపెట్టుకొని ఇలా ప్రేమతో చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు చాలా సమయం ఇస్తున్నావు, చాలా సమయం మిగులుతుంది, ప్రతి పని పూర్తయిపోతుంది, నా చుట్టూ నువ్వు గార్డెన్ ఏంజల్స్ రక్షణగా ఉంచుతుందా. ఇప్పుడు నేను
బయలుదేరి వెళ్తున్నప్పుడు నాకంటే ముందుగా ప్రాపంచిక శక్తులను, ఏంజల్స్ ని నేను వెళ్ళవలసిన ఆ ప్లేస్ కి పంపించి ఆ పని అంతా సులభంగా పూర్తయ్యేలాగా అద్భుతం చేశావు. అంత చక్కగా తిరిగి మళ్ళీ నన్ను ఆ పని పూర్తి చేసుకుని చాలా హ్యాపీగా సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పుకున్న తర్వాత ఒక వాటర్ గ్లాస్ తీసుకుని ఆ వాటర్ని కూడా చూస్తూ, ఇప్పుడు నేను వెళ్తున్న పని చాలా చక్కగా పూర్తయింది, నాకు చాలా సమయం ఉంది, ఇంకా ఎంతో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఆ పని నేను పూర్తి చేసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆ వాటర్ని ప్రేమతో తాగేసాను. కంగారుగా ఎప్పుడు వాటర్ తాగొద్దు. మీరు బాటిల్తో తాగినా సరే, ఏ వస్తువులో ఉన్న వాటర్ అయినా మీరు తాగుతున్నప్పుడు, టీ గాని జ్యూస్ గాని ఏదైనా కానీ హడావిడిగా కంగారు పడుతూ ఏదో మాట్లాడుతూ తాగకూడదు. టైం లేదు, నేను కంగారు టిఫిన్ పెట్టు, బ్రేక్ఫాస్ట్ పెట్టు, అర్జెంట్, నాకు టైం లేదు అని అరవటం కానీ, నెగిటివ్ ఒక్క మాట మాట్లాడటం కానీ చేయకూడదు. అది చాలా సమయం ఉంది, ఏం పర్లేదు, నిదానంగా చేయి, ఆ పని పూర్తవుతుంది. ఎందుకంటే మన మాటలు మనకు అన్యాయాన్ని చేస్తాయి, నెగిటివ్ తీసుకొస్తాయి. అట్లా మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు విశ్వానికి ఈ ప్రేయర్ చేసుకుని, మీరు బయలుదేరేటప్పుడు ఆ కారు ఏదైతే ఉందో ఆ కార్ని ప్రేమతో ముట్టుకుని అది శుభ్రంగా తొడిపించి నీటిగా లోపల మంచి వాసన వచ్చేలా చేసి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ కార్ని ముట్టుకుని, థ్యాంక్ యూ, అన్ని పనులకు నువ్వు ఎంతో సహాయం చేస్తున్నావు, పనులన్నీ పూర్తయ్యేలాగా మమ్మల్ని ఆ గమ్యాన్ని చేరుస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ అని, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ కారుని ప్రేమతో ముట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ముద్దు కూడా పెట్టుకోవాలి. తద్వారా కారు, మీకు తెలియదు, ఇది చాలా ఆశ్చర్యకరంగా అనుకుంటారు చాలా మంది, కారు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అది చాలా ప్రేమతో మీకు సహకరిస్తుంది. దానికి విశ్వశక్తి ఆశీస్సులు అందుతాయి అన్నమాట. ప్రతి వస్తువులో ఎనర్జీ ఉంటుంది. అట్లా మీ డ్రైవర్ని కూడా ఒకలాగా అరవకుండా, నెగిటివ్ మాట్లాడకుండా, ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అహంకారం ఉండకూడదు. నా టైం లేదు నీతో మాట్లాడడానికి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని మాట్లాడటం కానీ, ఎవరితో కూడా ఘర్షణ పూర్వకంగా మాట్లాడకుండా చాలా సమయం ఉంది అని అందరితో ప్రేమతో పలకరిస్తూ, ప్రేమతో మాట్లాడుతూ, టైంని తక్కువ అంచనా వేయకుండా, చాలా టైం విశ్వం మనకి ఇస్తుంది అనమాట. ఆ మాట్లాడే మాటలే మనకి నెగిటివ్ తీసుకొస్తాయి, టైం లేకుండా చేస్తాయి అనమాట. ఎప్పుడు కూడా నాకు టైం లేదు, 24 అవర్స్ సరిపోవట్లేదు, ఇంకో 24 అవర్స్ యాడ్ చేసి రోజు పెరిగితే బాగుండు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏం కాదు, ఎవరికైనా గొప్ప గొప్ప బిల్ గేట్స్ లాంటి, వారెన్ బఫెట్, ప్రపంచ కుబేర్లు అయినా, ఎలాన్ మస్క్, అందరికీ ఆ సమయం సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయరు, నవ్వుతూ ఉంటారు. ఎన్ని లక్షల కోట్లకు ఎదిగినా ఈ మనిషిలో అహంకారం పెరిగిందంటే పాతాళానికి పునాదులు పడ్డాయని అర్థం. అక్కడి నుంచే పతనం మొదలవుతుంది. చూడండి, చాలా లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు, ప్రపంచ కుబేర్లు చిరునవ్వుతో కామ్గా ప్రపంచానికి కనపడకుండా ఎప్పుడో రేరుగా అఫీషియల్ గా కనపడుతూ ఉంటారు. ఇక్కడ అహంకారం ఏం చేస్తుంది, ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోతుంది. చెడు శక్తులు అటాక్ అవుతాయి, నెగిటివ్ అటాక్ అయ్యి ఆ వ్యక్తి త్వరగా వెళ్ళిపోతాడు. ఎవరైనా కావచ్చు, ఎంత ఎదిగినా సరే, ఎన్ని పదవులు చేపట్టినా సరే, విశ్వానికి లోబడి వినయ విధేయతలతో లోబడి ఉండాలి. అహంకారం తగ్గించుకొని ప్రేమతత్వాన్ని నింపుకోవాలి. చూడండి, ఎన్నో దేశాల అధ్యక్షులు, రాజ్యాలను ఆక్రమించుకున్న వాళ్ళు, ఆ నిధులు, వజ్రాలు, వైడూర్యాలు అన్ని భూమిలోనే ఉన్నాయి. వాళ్ళ విగ్రహాలు ఈజిప్ట్ మమ్మీల కింద ఆ గుడ్డలు చుట్టి కొన్ని రసాయనాలు వేసి అందులో నగదు వేసి ఆ బాక్సులు మూసి దాని కింద ఈజిప్ట్ పిరమిడ్లు కట్టారు. పిరమిడ్లు అంటే ఏంటి? సమాధులు. ఒక సమాధి కింద శవాన్ని ఉంచారు. ఆ శవం పాడవకుండా, కుళ్ళిపోకుండా ఆ ద్రవకాలు అన్ని వేసి ఆ గొడ్డలు చుట్టి పెట్టి దాని కింద పిరమిడ్ కింద పెట్టి చేశారు. ఆ పిరమిడ్లోకి వెళ్ళి కొంతమంది తెలియక ఏవేవో చేస్తున్నారు. అంటే సమాధిలోకి వెళ్ళినట్టు. పిరమిడ్ అంటే ఏంటి? సమాధి. శవం కోసం ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాడు చనిపోతే ఆ శవాన్ని పెట్టి పిరమిడ్లు కడితే ఆ పిరమిడ్లు కట్టుకుని దాని కింద చేస్తున్నారు తెలియక. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అహంకారాన్ని వదిలిపెట్టి నిజాన్ని తెలుసుకోవాలి.
వాస్తవాలు తెలుసుకోవాలి. ఎప్పుడు కోపము, పగ ఇదేం చేస్తుంది? టైం లేకుండా చేసేస్తుంది. ఆవేశంలో ఏదో చేస్తారు, ఆ మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి చాలా సమయం కేటాయించాలి. ఎవరి మీద ఘర్షణ పడతారు, పొరపాటు జరిగిపోదు, దాని నిమిత్తం చాలా సమయం వృధా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? వీళ్ళు మాట్లాడుతున్నారు, నాకు టైం లేదు, సరిపోవట్లేదు, సరిపోకుండా చేసేస్తారు అన్నమాట యూనివర్స్. కాబట్టి చాలా ప్రేమతో మీరు ఆ కార్లో వెళ్ళేటప్పుడు కూడా మీ ఆఫీస్ కానీ ఫంక్షన్ కానీ ఎక్కడికి బయలుదేరినా సరే చిరునవ్వుతో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ మనసులో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీరు ప్రకృతిని చూస్తే వాటిని మీరు కార్లో వెళ్తూ, బస్సులో వెళ్తూ, ట్రైన్లో వెళ్తూ, మెట్రోలో వెళ్తూ, ఫ్లైట్ లో వెళ్తూ ఉన్నా కళ్ళు తెరిచి ఉంచిన మనసులో హోపనపనరానపాలి. తద్వారా మీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది, ఇరిటేషన్ పోతుంది, చెడుని తీసేస్తుంది, శుద్ధి చేస్తుంది, క్షమించబడతారు, ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది, సమయం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఎప్పుడు కూడా మనం సమయం ఉందని చెప్పాలి. నాకు అందరూ అన్ని సహకరిస్తున్నాయి, సమస్తం నాకు అనుకూలంగా ఉన్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. గురువు ద్వారా ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ట్రై చేస్తూ ఉండాలి. గొప్ప గొప్ప ధనవంతులు ఎలాన్ మస్క్, బిల్ గేట్, వారెన్ బఫెట్, ఇంకా అత్యంత సంపన్నులంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తారు. అన్ని లక్షల కోట్లకు ఎదిగిన ఎక్కడ అహంకారం ఉండదు, చిరునవ్వు తప్ప. గొడవలు పడరు, మీడియాలోకి వచ్చో ఇంకొకడు ఎక్కడా కూడా చూడండి, ఇంకా మనకి చిరునవ్వుతో ఉంటారు. తద్వారా వాడికి మరిన్ని లక్షల కోట్లు వస్తున్నాయి. ఒక వ్యక్తి అహంకారపూరితంగా గర్వంతో విర్రవీగిపోతుంటే ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. విశ్వం తొక్కేస్తుంది, ప్రపంచాన్ని వ్యతిరేకత చేసేస్తుంది అనమాట. ఆ గర్వం ఏం చేస్తుంది? నాకన్నా గొప్పవాడు లేడనే అహంకారం దిగిపోయేలా చేస్తుంది యూనివర్స్. ఎందుకు మనకు అహంకారం? లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు, ఆ లక్షల కోట్ల కంపెనీలు అన్ని ఇక్కడే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సత్యాన్ని గ్రహించుకోకుండా జీవించిన 100 సంవత్సరాలు కూడా ప్రేమతత్వంతో జీవించకుండా, ఎవరికైనా మేలు చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, సహాయం చేయకుండా, 10% దానం చేయకుండా, ప్రేమని ఎవరికి ఇవ్వకుండా, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని నానా తిట్లు తిట్టుకుంటా ఉంటే, అసహించుకుంటా ఉంటే దానివల్ల ఏముంది విలువ? మన వల్ల మేలు జరగాలి ప్రపంచంలో. ఎప్పుడైనా సరే కీడు చేస్తే ఏమవుతుంది? విశ్వం కూడా మనకి ఆ కీడుగా తీసుకొస్తుంది. శుభం పలకాలి, టైం ఉందని చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి, అట్లా కంప్లైంట్ చేయకూడదు. ప్రతి దానికి మనం హోపనొపన చెప్పుకుంటూ నాలో ఉన్న ఏదైతే అడ్డుపడుతుందో ఆ చెడుని తీసేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ నాలో దైవశక్తి, థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ ప్రేమ తత్వంతో రన్ అవుతా ఉంటే ఏమవుతుందంటే అహంకారం వెళ్ళిపోతుంది, చెడు చేసే శక్తులన్నీ కూడా దూరంగా పారిపోతాయి, లోపల అనారోగ్యకరమైన కణాలన్నీ చనిపోతాయి, వృద్ధి చెందుతున్న కణాలు, ఆరోగ్యాన్ని ఇచ్చే కణాలు, ఇంకా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, దేహం కాంతివంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేయండి, సమయం ఉందని చెప్పండి, బోల్డంత సమయం ఉంది, థ్యాంక్ యూ అని చెప్పండి. ఎక్కడ కంగారు పడొద్దు. వంట చేసేటప్పుడు కూడా హడావిడిగా రాంగ్ అవుతుంది, అదేమవుతుంది? పాయిజన్ అవుతుంది. హ్యాపీగా చేయాలి, చిరునవ్వుతో చక్కగా రెడీ అయ్యి, అవసరమైతే ఒక సాంగ్ పెట్టుకుని అమ్మాయిలు కిచెన్ లో డాన్స్ చేస్తూ చేయడం ద్వారా అందులో అమృతం చేరుతుంది, ఆ కుటుంబం బాగుంటుంది. ఫోన్ లో మాట్లాడుతూ ఎవరినో తిడుతూ నాకు టైం లేదని, అనవసరంగా ఇప్పుడు చేయాల్సి వస్తుంది, అర్జెంట్ అంట అని ఏదేదో మాట్లాడుతూ మొత్తం నెగిటివ్ పంపిస్తున్నాం అందులోకి. అది తింటే రుచి ఉండకపోగా అందులోకి పాయిజన్ వెళ్తుంది, తిన్న వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది. శుభం పలుకుతూ ఉండాలి, మంచి మాటలే మాట్లాడుతూ ఉండాలి, మనసులో ఆందోళన తీసేసి ప్రేమను నింపుకోవాలి, చిరునవ్వు నింపుకోవాలి. ఒక సంగీతం లాగా మెలోడీ సాంగ్ ఏదైనా పాడుకుంటూ ఉండాలి. లేకపోతే విశ్వానికి హోపనొపన సాంగులు మనం చేసి పెట్టాం, అవి పెట్టుకుని మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే కేవలం ఆ సాంగ్ పెట్టుకుని అయినా సరే మన ఛానల్లో, మన గ్రూప్ లో పెట్టిన ఆ యొక్క సాంగ్ వింటూ చేయడం ద్వారా శుద్ధ అవుతుంది, మేలు జరుగుతుంది. మీ మైండ్ కూడా దాన్ని అంగీకరిస్తుంది, తద్వారా ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు టైం లేదని మాటలు, నెగిటివ్ మాటలు మాట్లాడుకోండి. నాకు చాలా సమయం ఉంది, వంట చేయడానికి బ్రహ్మాండంగా చేస్తాను, నేను ఇంకా రుచికరంగా చేస్తాను, తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా ఏంజల్స్ మా ఇంట్లో రక్షణగా ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి, చాలా సమయం ఉంది నాకు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ కృతజ్ఞత భావాన్ని మీరు పెంపొందించుకునే కొద్దీ, మీలో ఆ కృతజ్ఞత భావం పెరిగే కొద్దీ మీకు అన్ని అనుకూలంగా మారుతాయి.
ఎవరిని కూడా కించపరచొద్దు, ఎవరిని కూడా ఒకరిని పట్టుకుని టార్గెట్ చేసి అందరి ముందు అవహేళన చేయాలని ఇలాంటి బుద్ధులు ప్రమాదకరమైనమాట. ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారు. ఒక వ్యక్తిని మీరు అందరి ముందు పొగడండి, ఒక చేసిన పనిని అభినందించండి. అలా అభినందించడానికి నాకు సమయం ఉందని చెప్పండి. ఒక మేలైన కార్యక్రమాలు చేయండి. చెడు వ్యక్తులకి దూరంగా ఉండమనేది. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ కోరికలన్నీ అలాగే స్టక్ అయిపోతాయి. పైగా విశ్వశక్తి చేత వ్యతిరేకించబడతాడు. అందుకని మీరు ఇవన్నీ హ్యాబిట్స్ అన్ని వదిలేసుకోవాలి. తెలుసో తెలియక పొరపాట్లు చేయటం మన ప్రమేయం లేకుండా కొన్ని జరగవచ్చు. వాటన్నిటి కూడా హోపనోపన చెప్పుకోవాలి. తద్వారా మనం క్షమించబడతాం, శుద్ధి అవుతాం, దేహం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అట్లా మీ కుటుంబంలో మీరు బోల్డ్ అంత సమయం ఉందని, అన్ని పనులు చేసుకోవాలని, ఆ సమయం మీకు అనుకూలంగా విశ్వశక్తి మార్చడానికి మీ ప్రేమను విశ్వంలో పంపిస్తూ మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు డబ్బు సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ప్రేమతో ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.